తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. బీజేపీ ఎంపీ అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని గాలికి నడుపుతున్నాడని, మూసీ పునరుజ్జీవం, హైడ్రా, గాంధీ సరోవర్ అంటూ హంగామా చేస్తున్నాడు, అందరినీ భయపెడుతున్నాడు, ప్రైవేట్ భూములపై కన్నేయడం, లిటిగేషన్లను క్రియేట్ చేసి బెదిరించడం, సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప పాలనపై ఆయనకు నయా పైసా అవగాహన లేదు అని మీడియా సమావేశంలో విమర్శించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసును కోర్టు కొట్టేయడంతో అరవింద్ కేజ్రీవాల్ కు, కవితకు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతుంది. రాజకీయ కక్షతోనే ప్రధాని మోదీ ఈ అక్రమ కేసు పెట్టారని, తన బిడ్డ కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని ఆయన అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలే నిజమయ్యాయని, ఇది పూర్తిగా బోగస్ కేసుని బీఆర్ఎస్ శ్రేణులు ఓల్డ్ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇక ప్రముఖ క్షేత్రం చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో తుది శ్వాసను విడిచారు. కాగా 1981లో ప్రభుత్వం ఈయనను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో గౌరవించింది. చిలుకూరులో హుండీ లేకపోవడం, విఐపి దర్శనాలు లేకుండా అందరికీ ఒకే క్యూ లైన్ వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. సౌందరరాజన్ మృతితో ఇవాళ రేపు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కుట్రపూరిత లిక్కర్ స్కామ్ కేసుతో బీఆర్ఎస్ నష్టపోయిందంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాజకీయ పరంగా నాపై కేసు పెడితే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు? కోర్టు తీర్పును అనుకూలంగా మార్చుకుని ఓటమిని నా మెడలో వేయద్దు. ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, దోపిడీదారులకు టికెట్లు ఇవ్వడమే పార్టీ ఓటమికి కారణాలు. ప్రజల తీర్పును గౌరవించి మీ లోపాలను సరిచేసుకోండి అని హితవు పలికారు. నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. 450 కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. టెండర్ల నిబంధనలు మార్చి మరీ ఫేవరెట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక పెద్దల హస్తం ఉందన్నది కాదనలేని సత్యం. అసలు తిమింగిలాలు వేరే ఉన్నాయి. ఇది వాటి టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ